హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రద్ధ కిచెన్. ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి చెట్టినాడు ట్రెడిషనల్ రెసిపీ అయిన ముక్కరాయిని చూపించబోతున్నాను. పెసరపప్పు బెల్లం కలిపి చేసుకునే మంచి స్వీట్ రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవాలన్నా, మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఈ స్వీట్ చేయడానికి పెసరపప్పుని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. పెసరపప్పుని కుక్కర్లో వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయిస్తే పప్పు లోపలి దాకా బాగా వేగి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, పప్పు బాగా వేగింది. పప్పు లైట్గా కలర్ మారి దూరగా వేగాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ వేసుకొని పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత పెసరపప్పులోకి నీళ్లను పోసుకోండి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి ఇలా పప్పుని ఒకసారి కలుపుకోవాలి. ఈ పప్పుని గట్టితో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మ్యాష్ చేయకూడదు. స్వీట్ తింటుంటే పెసరపప్పు అనేది మనకు పంటి కింద తగులుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక 20 దాకా జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటి ప్లేస్లో మీరు బాదం పప్పునైనా తీసుకోవచ్చు. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1/2 కప్పు ఉప్మా రవ్వని బొంబాయి రవ్వ వేసుకోండి. ఈ రవ్వ కలర్ మారేంత వరకు వేయించండి. ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటామో అదే కప్పుతో అన్ని కొలతలు కూడా పెట్టుకొని అన్నీ వేసుకొని చేసుకుంటే ఈ ఉక్కరాయి స్వీట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఈ రవ్వ వేగేలోపు మనం బెల్లం కరిగించుకుందాము. మరొక స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగితే సరిపోతుంది. 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకాస్త స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం సిరప్ని పక్కన పెట్టండి. రవ్వ కూడా బాగా వేగి కలర్ కూడా మారింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. పప్పు వేసాక కూడా ఫ్లేమ్ని లోనే పెట్టి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యిలో రవ్వ పప్పు అంతా పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకొని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా బెల్లం సిరప్ని వడకట్టి వేయడం వల్ల బెల్లం సిరప్లో ఉండే నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఇలా ఈ బెల్లం వాటర్ని కొద్దిగా ఫిల్టర్ చేస్తూ వేసుకోవడం వలన పప్పు రవ్వ అనేది బెల్లం సిరప్ని బాగా పీల్చుకొని ఉండలుగా కాకుండా నీట్గా కలిసిపోతుంది. ఇలా బెల్లం సిరప్ని మొత్తం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఫస్ట్ మనకి బాగా లూజ్గా అయిపోయినట్టుగా ఉంటుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం వల్ల కాస్త దగ్గర పడుతూ ఉంటుంది. దీంట్లో మళ్ళీ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. 1 కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. మీకు నెయ్యి సరిపోలేదనుకుంటే ఇంకాస్త వేసుకొని కలుపుకోండి. ఇది కాస్త దగ్గర పడడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు, త్వరగానే అయిపోతుంది. ఈ స్వీట్ కాస్త దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఈ యాలకుల పొడి అంతా స్వీట్లో మొత్తం బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ గట్టిగా వస్తే చల్లారే వరకు గట్టి ముద్దలా అవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారేసరికి సాఫ్ట్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఆరిన తర్వాత కాస్త గట్టి పడుతుంది. స్వీట్ టెక్స్చర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. అంతేనండి, చాలా సింపుల్ చేసుకోవడం. ఈ కొలతలతో కరెక్ట్గా వేసుకొని చేసుకున్నారంటే సూపర్గా వస్తుంది టేస్ట్. ఇంట్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చెట్టినాడు ట్రెడిషనల్ రెసిపీ స్వీట్ ఉక్కరాయి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఈ స్వీట్ని దేవుడికి నైవేద్యంగాను పెట్టచ్చు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.